హాయ్ అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. ఇవాళ 4-5 ఆ టైంలో స్నాక్ ఐటమ్గా మా పిల్లలు ఆకలిగా ఉంది అంటే నేను ఫ్రిడ్జ్లో కార్న్స్ ఉన్నాయండి. ఆ కార్న్స్ ఏం చేస్తానంటే ఎప్పుడు వాటర్లో బాయిల్ చేయను. ఇలాగా ఒకటి ఓల్డ్ డెక్ష ఒకటి పెట్టుకుంటాను. అందులో వాటర్ వేసేస్తాను. వాటర్లో ఇలాంటి స్టీల్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులో ఇలా కార్న్స్ వేసేస్తాను. ఎప్పుడు వాటర్లో బాయిల్ చేస్తే ఆ స్వీట్నెస్ మొత్తం పోయిద్దండి. ఎప్పుడు మనం స్టీమ్ మీద చేయాలి, లేకపోతే క్లాత్ కట్టేస్తాను ఒక్కోసారి, వైట్ క్లాత్ అలా చేసుకుంటాను. ఇప్పుడు స్టీల్ బౌల్లో కార్న్స్ వేసేసాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆ డేక్షా దాని మీద పెట్టేసి అది మినిమం ఒక 15 మినిట్స్ సిమ్ మీద పెట్టేస్తే లోపలంతా బాయిల్ బాగా కుక్ అయిపోతాయి. ఆ కుక్ అయిన దాంట్లో మనం ఒక స్పూన్ ఘీ అండి, ఒక స్పూన్ ఘీ వేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి బాగా కలిపేయాలి. టేస్ట్ అకార్డింగ్ సాల్ట్ వేసుకోండి. మేము కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా వేస్తాను. నేనైతే ఇది నా పాప చేసింది కాబట్టి వేయలేదు. తను చేసేసి నాకు అమ్మ వాయిస్ నువ్వు ఇవ్వమ్మా అంటుంది వచ్చి. అందుకనే నాకు తెలియలేదు, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. తనే చేసుకుంది మొత్తం. ఇది బాగానే చేసింది మొత్తం. నేను చేసేది చూస్తూ ఉండేది కదా. నేను వాటర్లో వేయను, ఇలా స్టీమ్ మీదే చేస్తాను. స్టీమ్ మీద చేస్తే స్వీట్నెస్ ఎక్కువ ఉండేది, బాగుండేది. చాలా బాగుందండి, నేను తిన్నాను. చాలా బాగుంది, చాలా బాగానే చేసింది. పిల్లలకి ఎప్పుడు ఎంకరేజ్ చేయాలండి. ఎంత బాగోకపోయినా కూడా బాగుందని ఎంకరేజ్ చేస్తేనే పిల్లలు ఇంకా చేస్తారు. కానీ నిజంగానే చాలా బాగుంది. ఈ స్వీట్ కార్న్స్ కావాలంటే ఇలా ట్రై చేసుకోండి ఒకసారి. ఈ టెస్ట్ కూడా చూడండి. ఇవి ఎక్కడంటే మాల్స్లో ఇలా చేస్తారు ఎక్కువగా. మేమేంటంటే ఇందులో వేసేది ఏంటంటే ఎక్కువ నెయ్యి ఒకటి వేసుకుంటాం. నెయ్యి వేసుకుంటే ఆ నెయ్యి స్మెల్తో స్వీట్ కార్న్లో ఇంకా టేస్ట్ బాగా వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.